హాయ్ టు ఎవ్రీవన్. నా పేరు రాజేష్. వెల్కమ్ టు న్యూ వీడియో. చాలా రోజులు అవుతుంది వీడియో అప్లోడ్ చేసి. ఓకే, కొత్త స్ట్రాటజీ బిల్డప్ చేసుకొని వచ్చాను. అంటే ఇది నేను ప్రాక్టీస్ చేసి ఇప్పుడు ప్రజెంట్ నేను ఇండియన్ మార్కెట్లో ట్రేడ్ చేయట్లేదు. గోల్డ్ అండ్ మన బీటీసీ ఏదైతే ఉందో ఈ రెండిట్లోనే ట్రేడ్ చేస్తున్నా ద్వారా ఎక్స్ఎన్ఎస్ యాప్ ద్వారా. ఎక్స్ఎన్ఎస్ యాప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, కావాలనుకుంటే మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఓకే, స్ట్రాటజీ ఏంటనేది చూద్దాం. అంటే స్ట్రాటజీ చెప్పేసి ఒక్క రోజుతో వీడియో వదిలేసేది లేదు. ఓకే, మీరు గుర్తించుకోవాల్సింది ఏంటంటే స్ట్రాటజీ ఒక్క రోజుతో అయిపోయేది కాదు. ఈ స్ట్రాటజీ ఏదైతే చెప్తానో ఇది డైలీ ఈ టైంకి వీడియో వస్తుంది. డైలీ ఏ ట్రేడ్స్ ఇచ్చింది, ఎక్కడ ట్రేడ్ తీసుకున్నాం, ఎక్కడ టార్గెట్ ఇచ్చింది మనకి, ఓకేనా? ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాం, ఇక్కడ టార్గెట్ ఇచ్చింది. ఓకే, అలాగా ఎవ్రీ పాయింట్ ఎవ్రీ డే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈరోజు మీ ట్రేడింగ్ జర్నీ ఎలా జరిగింది అనేది కూడా మీ రూపంలో కామెంట్ అయితే చేయాలి, ఓకేనా? ఓకే, లెట్స్ గో టు వెళ్ళిపోదాం డైరెక్ట్ ఎక్కడికి, స్ట్రాటజీ దగ్గరికి. మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ అని ఉంటుంది. మీరు ఇక్కడ ఈజీగా ఈఎంఏ అని సెర్చ్ చేయండి, వస్తుంది మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్. దీన్ని 2 టైమ్స్ క్లిక్ చేయండి, ఓకేనా? 2 టైమ్స్ క్లిక్ చేశారు కదా, ఈ రెండు ఇండికేటర్సే మనకు ఉపయోగపడతాయి. ఇంకేవి ఇండికేటర్స్ మనకు వద్దు, ఓకేనా? ఈఎంఏస్ రెండు ఉపయోగపడతాయి. ఓకే, ఇది డిఫికల్ట్గా 9 ఈఎంఏలో ఉంటుంది, ఓకేనా? దీన్ని 9 ఈఎంఏలో ఉంటుంది. ఒకటి 9లో వదిలేండి. కిందది వచ్చేసి ఓకే సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ సెట్టింగ్స్ బార్ కనిపిస్తుంది కదా మీకు, సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ స్టైల్లోకి వస్తారు. ఇన్పుట్స్లోకి వెళ్ళండి. ఇన్పుట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ 9 ఏదైతే ఉందో దీని ప్లేస్లో 21 పెట్టండి. అంటే ఇక్కడ ఏంటి, మనం 9 + 21 ఈఎంఏ స్ట్రాటజీ యూజ్ చేస్తున్నాం. ఓకే, 21 క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్లూ కలర్ ఏదైతే ఉందో కొంచెం మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే మనకి రెండు ఒకటే కలర్లో ఉండడం వల్ల ఏది 9 ఏది 20 అనేది మనకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. కాబట్టి దానికి తగ్గట్టు ఇక్కడ మనం బ్లాక్ బాగుంటుందా? ఓకే, కొంచెం బ్లాక్ అయితే బాగుంది. ఓకే, దీన్ని కొంచెం థిక్గా పెట్టుకుందాం. అంటే సెకండ్ స్టెప్లో పెట్టుకుందాం, ఓకేనా? సెకండ్ స్టెప్లో పెట్టుకొని జస్ట్ ఏమి చేయొద్దు, ఇంకా జస్ట్ ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు బ్లూ లైన్ ఏదైతే కనిపిస్తుందో ఇది 9 ఈఎంఏ, ఇది 21 ఈఎంఏ. బ్లాక్ లైన్ ఏదైతే కనిపిస్తుందో అది మీకు 21 ఈఎంఏ. జస్ట్ ఇప్పుడు 5 మినిట్స్లోనే ట్రేడ్స్ ప్లేస్ చేస్తాం. అలాగని ఎలా ప్లేస్ చేస్తాం, ఎప్పుడు ప్లేస్ చేస్తాం, ఇది కూడా తెలుసుకోవాలి కదా. మరి స్ట్రాటజీ వీడియో కంపల్సరీగా 1-2 టైమ్స్ చూడండి. అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. ఈ స్ట్రాటజీ వీడియో ఈ ఒక్కరోజు చెప్పి వదిలేసేది కాదు. రేపటి నుంచి ఈ స్ట్రాటజీ డైలీ ఎలా వర్క్ అవుతుంది, అసలు వర్క్ అవుతుందా లేదా, వర్క్ అవ్వకపోతే ఇంకా ఏమైనా ఇండికేటర్స్ యాడ్ చేయాలా, ఇవన్నీ చెప్తాను. దయచేసి చూడండి, నేర్చుకోండి. 1 వీక్ ఆర్ 2 వీక్స్ ఆర్ మీరు 1 మంత్ అయినా పర్లే పేపర్ ట్రేడింగ్ చేయండి. నెక్స్ట్ గో టు రియల్ ట్రేడింగ్. ఓకే, ఇది స్ట్రాటజీ. ఓకే, ఇప్పుడు మనం 9 + 21 ఏం పెట్టాం. ఇది ఇక్కడ టైం ఫ్రేమ్ ఎంత ఉందని మనకి 15 మినిట్స్ ఉంది. బట్ మనం ఇక్కడ 5 మినిట్స్ పెట్టుకుందాం. 5 మినిట్స్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక మల్టిపుల్ టైమ్స్ ఇప్పుడు ఎంట్రీ ఎలా ప్లాన్ చేయాలి, ఎంట్రీ ఎలా ప్లాన్ చేయాలని చూద్దాం. ఇప్పుడు సపోజ్ ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంది చూడండి. ఎంట్రీ ఎలా ప్లాన్ చేయాలి మీకు మ్యాథ్స్ అందరికీ తెలిసే ఉంటుంది. బట్ మళ్ళీ నేను చెప్తున్నా, ఎప్పుడైతే 9 ఈఎంఏకి దూరంగా ఉంటుందో, ఓకే ఇది బ్లూ కలర్లో ఉందా, దీని కలర్ చేంజ్ చేద్దాం. వెయిట్, ఇట్స్ రెడ్. ఓకేనా? ఓకే, రెడ్. ఓకే, ఇది ఎప్పుడైతే ఈఎంఐకి దూరంగా ఉందో మీరు ట్రేడ్ జోలికి పోవద్దు. క్యాండిల్స్ ఎప్పుడు ఈఎంఐకి దూరంగా ఉన్నప్పుడు మీరు ఆ ట్రేడ్లో ఎంటర్ అవ్వద్దు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు మార్కెట్ పరిగెడుతున్నప్పుడు మీరు దీన్ని పట్టుకోవడానికి ట్రై చేయొద్దు, కిందకి తోసేస్తుంది. ఆ స్టాప్ లాస్ని మీరు ఎఫర్ట్ చేయలేరు. ఓకే, సింపుల్గా అర్థమయ్యే చెప్పాలంటే మీరు ఒక దగ్గర కూర్చున్నప్పుడు చీకట్లో మిమ్మల్ని దోమ కొడతా ఉంటుంది. ఆ దోమ కుట్టి పారిపోతూ ఉంటుంది. ఆ కుట్టి పారిపోయేదాన్ని మీరు చంపాలనుకున్నారనుకో అది మీకు అసలు దొరకదు. అది ఒక చోట మనల్ని కొట్టడానికి ఆగిద్ది చూడండి, అప్పుడు దొరికిద్ది. పటక్కన కొడితే పటక్కన చచ్చిద్ది కదా, అప్పుడు అది మన టైము. ఓకే, ఇప్పుడు స్ట్రాటజీ ఏంటని చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇలా పైకి ఎప్పుడైతే వెళ్ళిందో మళ్ళీ కిందకి ఈఎంఐ దగ్గరికి రావాల్సిందే, వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. వచ్చినప్పుడు మీరు ఎంట్రీ అవ్వద్దు. వచ్చి ఒక గ్రీన్ క్యాండిల్ ఎప్పుడైతే 9 ఈఎంఐ
పైన క్లోజ్ చేస్తుందో అప్పుడు ఎంట్రీ ఇక్కడ ప్లాన్ చేసి స్టాప్ లాస్ స్వింగ్ లో, ఆ ప్రీవియస్ స్వింగ్ ఏదైతే ఉందో దానిలో స్వింగ్ లేదు సార్, ఇక్కడ స్వింగ్ నాకు ఇక్కడ నాకు 10 పాయింట్ ఉంది, అంటే $10 ఉంది, 100 పిప్స్ ఉంది, నాకు ఎట్లా ఏం చేయాలి, నాకు అంత స్టాప్ లాస్ ఎట్లా పెట్టాలంటే జస్ట్ 21 AM ఏదైతే ఉందో అది మీ స్టాప్ లాస్. ఓకే, 21 AM ఒకటి సపోర్ట్గా వర్క్ అవుతుంది, 2 స్టాప్ లాస్గా కూడా వర్క్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఆల్ డిలీట్ కొడదాం సరే. ఓకే, మీకు అర్థమైంది కదా స్ట్రాటజీ ఏంటి. ఇది 9 EMA, ఇది 21 EMA. క్యాండిల్స్ ఇక్కడెక్కడో మూవ్ అవుతా ఒక క్యాండిల్ ఇలా దగ్గరికి వచ్చి కింద క్లోజ్ అయింది. మీరు ఇక్కడ సెల్ ఎంట్రీ ప్లాన్ చేయొద్దు, అసలు మీరు ఇక్కడ ఎక్కడ సెల్ ఎంట్రీ ప్లాన్ చేయొద్దు, చెప్తా, అది కూడా చెప్తా. మీరు మళ్ళీ ఇలా ఒక క్యాండిల్ ఏదైతే వేసిందో అప్ సైడ్ కింద తీసుకోవాలి. ఇప్పుడు 21 EMA పైన 9 EMA ఉన్నప్పుడు ఓన్లీ మీరు బుల్లిష్ ట్రేడ్స్ మాత్రమే చూడాలి. 21 EMA కింద ఉందండి, 9 EMA పైన ఉంది, మీరు ఎప్పుడు బుల్లిష్ ట్రేడ్సే చూడాలి. బీరిస్గా ఒక్క క్యాండిల్ మారినా సరే మీరు అసలు చూడొద్దు, మీరు ఎట్టి పరిస్థితుల్లో ట్రేడ్ తీసుకోవద్దు. మీకు పర్ఫెక్షన్గా ఉండాలంటే ఖచ్చితంగా మీకు 9 EMA పైన ఉండాలి, 21 EMA కింద ఉండాలి, అప్పుడు బుల్లిష్ ట్రేడ్స్. లేదు 9 EMA పైన ఉంది, 21 EMA పైన ఉంది అంటే 9 EMA కింద ఉంది, 21 EMA పైన ఉంది, అప్పుడు మీరు బీరిష్ ట్రేడ్స్ ప్లాన్ చేయొచ్చు. ఓకేనా, అప్పుడు మీ స్టాప్ లాస్ ఎక్కడైతుంది, అప్పుడు మీకు దాని స్వింగ్ హై అయినా అవుతుంది, లేకపోతే 21 EMA అయినా స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ట్రెండ్ని ఎలా ఐడెంటిఫై చేయాలి. 5 మినిట్స్లో చేంజ్ అయిన ప్రతిసారి మనం ట్రెండ్ చూసుకోలేం కదా. ఓకేనా, ఇప్పుడు ఎలా ట్రెండ్ని ఐడెంటిఫై చేయాలంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చింది. ఇక్కడ వరకు మనకి ఎక్కడ కూడా బీరిష్ ట్రేడ్కి అవకాశం లేదు. ఇక్కడ వచ్చింది చూడండి, ఇక్కడ వచ్చిన ప్రతిసారి ట్రేడ్ ఇస్తుంది, పైకి వెళ్తుంది, ట్రేడ్ ఇస్తుంది, పైకి వెళ్తుంది, ట్రేడ్ ఇస్తుంది, పైకి వెళ్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కిందకు వచ్చింది, ఇక్కడ ట్రేడ్ ఇచ్చింది మీకు ఇవ్వలేదు. అలాగని ఇక్కడ బీరిష్ ట్రేడ్ తీసుకుంటారా, లేదు. ఎప్పుడు, ఎందుకు, ఇది 9 EMA పైన ఉంది, 21 EMA కిందనుంది, కాబట్టి బీరిష్ ఎంట్రీ మీరు ప్లాన్ చెయ్యరు. నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు ఇక్కడ బీరిష్ ఎంట్రీ వచ్చింది అనుకుందాం, ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే మంచి పాయింట్స్ వచ్చినా అనుకుంటారు, కానీ అలా కాదు. ఇక్కడ 21 EMA కింద ఉంది, 9 EMA పైన ఉంది, ఇక్కడ ఇప్పుడు క్రాస్ అయ్యింది, ఇలా అయింది చూసారా. ఇలా క్రాస్ అయినప్పుడు మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకోవచ్చా అని అడుగుతారు. అక్కడ ట్రేడ్ తీసుకోవద్దండి. ఎందుకు, జస్ట్ గో టు 15 మినిట్స్. ఓకే, 15 మినిట్స్కి వెళ్ళండి మీరు. ఓకే, 15 మినిట్స్కి వెళ్ళిన తర్వాత 15 మినిట్స్కి వెళ్ళిన తర్వాత ఎక్కడండి, ఇక్కడే కదా బీరిష్గా మారింది, ఇక్కడే కదా మార్క్ చేసాం మనం. ఇక్కడ ఎక్కడైనా బీరిష్గా ఉందా, లేదు కదా. మీరు బీరిష్ ట్రెండ్, బుల్లిష్ ట్రెండ్ ఫస్ట్ ట్రెండ్ ఎలా ఐడెంటిఫై చేయాలి, సేమ్ మీరు 9 EMA పైన ఉంది, 21 EMA కింద ఉందంటే అది బుల్లిష్ మాత్రమే చూడాలి. ఓకే, ఇది 9 EMA, ఇది 21 EMA, మీరు ఓన్లీ బుల్లిష్ ట్రేడ్స్ మాత్రమే చూడాలి. ఎప్పుడైతే 15 మినిట్స్లో ఇలా క్రాస్ ఓవర్ అవుతుందో అయ్యిన వెంటనే తీసుకోవద్దు. ఇలా అయ్యిన క్యాండిల్ ఉంటుంది చూడండి, నెక్స్ట్ క్యాండిల్ ఇలా క్రాస్ అవుతుంది, కన్ఫర్మేషన్ వస్తుంది, అంటే ఈ క్యాండిల్లో మీరు ఎంట్రీ ఎక్కడ తీసుకోవద్దు. ఈ క్యాండిల్లో కూడా ఎంట్రీ లేదు, ఎందుకంటే అప్పుడు వరకు మీకు అసలు క్రాస్ అవ్వలేదు. ఎక్కడ క్రాస్ అయింది, ఈ క్యాండిల్లో క్రాస్ అయింది, అంటే మీకు ఈ గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో ఇక్కడి నుంచి మీరు 5 మినిట్స్లోకి వెళ్ళిపోయి ఓన్లీ బీరిష్ ట్రేడ్స్ మాత్రమే పట్టుకుంటారు, అంటే సెల్ ఎంట్రీ మాత్రమే పడతారు. ఇక్కడ గోల్డ్లోని, బీటీఎస్లోని, ఓకే, బీటీసీలోని. ఓకే, ఇప్పుడు 5 మినిట్స్లోకి వెళ్ళిపోదాం. 5 మినిట్స్లోకి వస్తాం. ఎక్కడండి, ఇదిగో ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది కదా. ఎక్కడి నుంచి కొట్టమన్నా, ఇక్కడి నుంచి కొట్టమన్నా. ఇక్కడ ఎక్కడ ట్రేడ్ ఇచ్చిందండి మనకి, ఇలా పైకి వెళ్ళి ఇక్కడికి వచ్చి ఇక్కడ ట్రేడ్ ఇచ్చింది, బట్ ఇది హ్యూజ్ క్యాండిల్ పడ్డది, ఎస్ఎల్ కొట్టేసింది. ఓకే, మళ్ళీ ఇక్కడ ట్రేడ్ ఇచ్చింది, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్నారు, టార్గెట్ ఇచ్చేసింది. ఓకే, మేము ఇప్పుడు స్టాప్ లాస్ బాగానే పెడుతున్నాం, ఆ టార్గెట్ ఎక్కడి వరకు పెట్టాలని అడుగుతారు. టార్గెట్ ఎలా అంటే మీరు స్టాప్ లాస్ పెట్టిన పాయింట్ నుంచి జస్ట్ 1:2, ఇది స్టాప్ లాస్ అనుకోండి, జస్ట్ 1:1 వచ్చిన తర్వాత మీ ట్రైలింగ్ ఎస్ఎల్ ఎక్కడికి వచ్చేయాలి, కాస్ట్ వచ్చేయాలి. ఓకే, 1:2 మీ టార్గెట్. మీరు ఇక్కడ స్టాప్ లాస్ పెట్టారనుకోండి,
ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు, ఇక ఇక్కడ నుంచి ఒక 5 పాయింట్లు ఉందనుకోండి, ఇక్కడ నుంచి ఒక 10 పాయింట్లు పెట్టుకుంటారు. ఓకే, టార్గెట్ హిట్టా? ఓకే, హిట్, డన్. ఓకే, లేదు ఇది క్లారిఫై అవ్వట్లేదు మాకంటే స్వింగ్లో ఎక్కడుందో చూడండి. రీసెంట్గా ఇగో ఇక్కడ ఉంది, ఇక్కడ వరకు వచ్చిందండి, వచ్చింది. ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ వరకు వచ్చిందా, వచ్చింది. ఇంతే. మీరు ఒకటి స్టాప్ లాస్కి 1:2 అన్న పెట్టుకోండి, లేదా నెక్స్ట్ స్వింగ్ లో వరకు అయినా పెట్టుకోండి, లేకపోతే నెక్స్ట్ పైకి తీసుకుంటే మీరు నెక్స్ట్ స్వింగ్ హై వరకు పెట్టుకోండి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్లో ఖచ్చితంగా తెలపండి. రేపు నుంచి స్ట్రాటజీ మీద డైలీ వీడియోస్ వస్తూ ఉంటాయి, మిస్ కావద్దు. అలాగే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది. ప్లీజ్ జాయిన్ ద టెలిగ్రామ్ ఛానల్. ఎవ్రీ మినిట్కి ఎవ్రీడే అప్డేట్ చేస్తూ ఉంటా. ఓకేనా? లెట్స్ గో. ఓకే, థ్యాంక్స్ టు ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.